మెడికల్ కాలేజ్ కోసం పర్మిషన్స్ వచ్చాయి. ఇంకా కొన్ని పర్మిషన్స్ వస్తే మనం హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు అని వసుతో చెప్పి సంతోషాన్ని పంచుకుంటూ ఉంటాడు కదా రిషి. వసు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ సంతోష క్షణాలని సెలబ్రేట్ చేసుకుంటూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, కబుర్లు చెప్పుకుంటూ రిషి వసు ఇద్దరు కూడా. ఈ కప్స్ నేను వంటగదిలో పెట్టేసి వస్తాను అని అంటుంది వసు. పర్వాలేదు, మనం వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళొచ్చులే అని అంటాడు రిషి. ఆహా, అత్తయ్యకి ఏదైనా సహాయం చేస్తాను వంటలో అని అంటుంది వసు. మా అమ్మ నువ్వు పనుల్లో హెల్ప్ చేయాలి అని అనుకోవడం లేదు అని అంటాడు రిషి. అలా అంటే ఎలా? మనం అనుకోవడం లేదని మానేయకూడదు కదా, నా వంతు ఏదో చేయాలి కదా అని అంటుంది వసు. పర్వాలేదు, నిన్ను డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు, నువ్వు అలాంటి పనులేమీ చేయొద్దు ఇప్పుడు అని అంటాడు రిషి. అది కాదు రిషి సార్ అనుబోతూ ఇంకా ఆపేస్తుంది వసు గుర్తుకొచ్చి. అమ్మో, అసలే సార్ అన్నీ లెక్క పెట్టుకుంటున్నారు, సార్ అని పిలిస్తే ఇంకా నా పనిష్మెంట్ రెట్టింపు అవుతుంది అని మనసులోనే అనుకుంటూ, అది కాదు రిషి గారు అని అంటుంది వసు. ఏంటి సార్ అనొద్దు అని చెప్పానని ఇప్పుడు గారు మొదలు పెట్టావా, గారు అని పిలుస్తున్నావు అని అంటాడు రిషి. అలా పిలవకపోతే నాకేదోలా ఉంటుంది, వట్టి రిషి అని పిలవాలంటే నాకు కొంచెం అలవాటయ్యే వరకు తప్పదు అని అంటుంది వసు. రిషి నవ్వుతూ, అదేం కుదరదు, గారు అని కూడా అనకూడదు, ఓన్లీ రిషి అని పిలవాలంతే. సార్ అని పిలిచిన ప్రతిసారి ఒక ముద్దు పెట్టాలి అని పనిష్మెంట్ ఇచ్చాను కదా, ఇప్పుడు గారు అని పిలిస్తే 2 ముద్దులు పెట్టాలి, ఇలా పిలిచిన ప్రతిసారి పనిష్మెంట్ రెట్టింపు అవుతుంది అని అంటాడు రిషి నవ్వుతూ. వసు ఆశ్చర్యపోతూ, ఇదేం పనిష్మెంటు, దీనికి నేను ఒప్పుకోను అని అంటుంది. నువ్వు ఒప్పుకునేదేంటి, పనిష్మెంట్ ఇచ్చేది నేను అని అంటాడు రిషి. తీసుకునేది నేను అని అంటుంది వసు. కాబట్టి తీసుకోకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా అని అంటాడు రిషి. నేను ఒప్పుకోను, నేను అత్తయ్యతో చెప్తాను అని అంటుంది వసు. ఏమని చెప్తావు అని అంటాడు రిషి. ఏమంటే నేనేదో ఒకటి చెప్పుకుంటా, మీకెందుకు అని అంటుంది వసు. సరే చెప్పు వెళ్ళి అని అంటాడు రిషి. ఇప్పుడే వెళ్తున్నాను, చెప్తాను అని అంటుంది వసు. హలో హలో, వెళ్ళు చెప్తుగాని, కానీ ముందు నాకు ఇవ్వాల్సినవి ఇచ్చేసి పనిష్మెంట్ క్లియర్ చేసుకుని వెళ్ళి చెప్పుకో అని అంటాడు రిషి. చెప్పి వచ్చిన తర్వాత క్లియర్ చేస్తాను అని అంటుంది వసు తప్పించుకోవడానికి. అదేం కుదరదు, ఎప్పటి లెక్క అప్పటిదే, అసలే నేను లెక్క పెట్టుకోలేకపోతున్నాను, చాలా బాకీలున్నాయి అని అంటాడు రిషి. మీరు లెక్కల్లో మాస్టర్ కదా, బాగా లెక్క పెట్టుకోండి, మీ బాకీ తీరుస్తానులే అని అంటుంది వసు. తీర్చేసి వెళ్ళమ్మా అని అంటాడు రిషి. అదేం కుదరదు అని కప్పులు పట్టుకుని వెళ్ళబోతూ ఉంటుంది వసు తప్పించుకోవడానికి. ఎక్కడికి వెళ్ళేది అని వసు చేపట్టుకుని రిషి వెనక్కి లాగుతాడు వసుని. రిషి చేపట్టుకుని లాగేసరికి వసు రిషికి దగ్గరగా వచ్చేస్తుంది. రిషి వసు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అలా ప్రేమగా వసు పెదవులపై ముద్దు పెట్టేస్తాడు. వసు షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. వసు తేరుకునేలోపు రిషి, ఒక్క బాకీ తీర్చావు, ఇంకా 4 ఉన్నాయి, ఆ 4 తర్వాత తీసుకుంటాను, దాచుకుంటాను అని అంటాడు రిషి. దాచుకుంటారా, ఇదెక్కడ లెక్క అని అంటుంది వసు నవ్వుకుంటూ. అదంతేలే అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. వసు రిషి దాచుకుంటాను అనే పదం గుర్తుకొచ్చి, చైల్డిష్ బిహేవియర్, దాచుకుంటారు అని నవ్వుకుంటూ ఇంకా వంటగదిలోకి వెళ్తుంది కప్పుల్ని తీసుకుని. వెళుతున్న వసుని చూసి రిషి నవ్వుకుంటూ, ఇదేదో బాగుందే, రిషి అని పిలవలేక వసు నన్ను సార్ గారు ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంది, నాకు ఈ పనిష్మెంట్ ఏదో చాలా బాగుంది అనిపిస్తుంది, ఈ పనిష్మెంట్లని లెక్క పెట్టుకోవడం దాచుకోవడం బాగుంది అని నవ్వుకుంటూ ఉంటాడు రిషి వసుని చూస్తూ. వసు వంటగదిలోకి వెళ్తుంది. జగతి వంట చేస్తూ ఉంటుంది. వసు లేచావా అని అంటుంది జగతి. లేచానత్తయ్య, ఏమైనా హెల్ప్ చేయమంటారా, ఏం చేయాలి చెప్పండి అని అంటుంది వసు. పర్వాలేదు వసు, నేను చేసేస్తానులే, నువ్వేం చేయవసరం లేదు. ఇప్పుడు నీకు ఎలా ఉంది, పర్వాలేదా, బాగానే ఉందా, పడుకుని లేచిన తర్వాత కొంచెం రిలాక్సేషన్గా ఉందా అని అడుగుతూ ఉంటుంది జగతి. చాలా బాగుంది అత్తయ్య, మీరేం కంగారు పడకండి అని అంటుంది వసు.
నాకేమీ అర్థం కావట్లేదు వసు. ఇదివరకు నీ విషయంలో చాలా ధైర్యంగా ఉండేదాన్ని. కానీ నీ విషయంలో ఈ మధ్యలో చాలానే జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అని చాలా భయంగా అనిపిస్తుంది అని అంటుంది జగతి. మీరేం భయపడకండి అత్తయ్య. నాకేమవుతుంది? మీ అందరూ ఉన్నారు కదా! నాకేమీ కాదు అని అంటుంది వసు. జగతి నవ్వుతూ ఉంటుంది. అత్తయ్య, వినయ్ కనిపించడం లేదేంటి అని అంటుంది వసు. వినయ్ కాలేజ్ టూర్ ఉంటే వెళ్ళాడు కదా, నీకు గుర్తులేదా, మర్చిపోయావా అని అంటుంది జగతి. అవునా, ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అత్తయ్య అని అంటుంది వసు. ఏంటి వసు, మళ్ళీ నువ్వు మర్చిపోయావా? అసలు ఏం జరుగుతుంది నీకు, నాకు అర్థం కావట్లేదు. రిషి, రిషి, మహేంద్ర, మహేంద్ర అని పిలుస్తూ ఉంటుంది జగతి భయంగా. అయ్యో అత్తయ్య, నేనేం మర్చిపోలేదు, నాకు అన్నీ గుర్తున్నాయి. కానీ వినయ్ ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు, నాకు గుర్తు రావట్లేదు అంతే అని అంటుంది వసు. జగతి పిలుస్తుందేంటి అని మహేంద్ర వంటగదిలోకి వస్తాడు. రిషి కూడా వంటగదిలోకి వస్తాడు. ఏంటమ్మా పిలిచినట్టు అనిపించింది అని అంటాడు రిషి. నాన్న రిషి, మళ్ళీ వసు మర్చిపోతుంది నాన్న, నాకేం అర్థం కావట్లేదు. అసలే గతం మర్చిపోయిందని బాధపడుతుంటే ఇప్పుడు మొన్న జరిగిన విషయాలు కూడా మర్చిపోయింది అని అంటుంది జగతి. అవునా, అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం జగతి. అమ్మ వస్తారా, నడు హాస్పిటల్కి వెళ్దాం. నాన్న రిషి, వసుని తీసుకురా, నేను కార్ తీస్తాను అని హడావుడి చేస్తూ ఉంటాడు మహేంద్ర. ఏంటి నాన్న రిషి, వసుకి ఇలా జరుగుతుంది? ఒక దెబ్బతో గతం మర్చిపోయింది అనుకుంటే ఇప్పుడు గోడ తగిలి ఆ దెబ్బతో ఉన్నది కూడా మర్చిపోయింది, మొన్న జరిగిన విషయాలు కూడా మర్చిపోయింది. నాకేమీ అర్థం కావట్లేదు, వసుకి ఎందుకు ఇలా జరుగుతుంది అని జగతి చాలా బాధగా అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, నాకు అన్నీ గుర్తున్నాయి, మీరెందుకు అంత బాధపడుతున్నారు అని అంటుంది వసు. అన్నీ గుర్తుంటే మీ తమ్ముడు టూర్కి వెళ్ళిన విషయం ఎలా మర్చిపోతావు? చూసావా రిషి, వసు ఎలా మాట్లాడుతుందో? నడు నాన్న, ఏ హాస్పిటల్కి తీసుకువెళ్దాం, ఏదైనా మంచి స్పెషలిస్ట్ చూపిద్దామా వసుని అని అంటుంది జగతి. రిషి, మా ఫ్రెండ్కి తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అసలు వసు ఎందుకు ఇలా అన్నీ మర్చిపోతుందో తెలుసుకోవచ్చు. నడు నాన్న వెళ్దాం అని అంటూ ఉంటాడు మహేంద్ర. జగతి, నువ్వు వసుని జాగ్రత్తగా పట్టుకుని తీసుకురా అని అంటాడు మహేంద్ర. డాడ్, మీరు ఆగుతారా? వసుకి ఏం కాలేదు, అన్నీ గుర్తున్నాయి. మీకు చెప్పడం మర్చిపోయాను, గతం కూడా వసుకి గుర్తొచ్చేసింది అని అంటాడు రిషి. జగతి మహేంద్ర షాక్ అయిపోయి వసు వంక చూస్తూ ఉంటారు. వసు అవును అన్నట్టు తల ఊపుతుంది. అవునా, వసుకి గతం గుర్తుకొచ్చేసిందా అని అంటారు జగతి మహేంద్ర సంతోషంగా. అవునమ్మా, అవును డాడ్, వసుకి గతం గుర్తుకొచ్చేసింది. కాకపోతే నన్ను ఆట పట్టించాలి అని ఫిక్స్ అయింది, కానీ అది బెడ్స్ కొట్టిందిలే అని అంటాడు రిషి నవ్వుతూ. వసు, నీకు మొత్తం గుర్తొచ్చేసిందా? నువ్వు బాగానే ఉన్నావా వసు అని వసుని పట్టుకొని అంటూ ఉంటుంది జగతి చాలా సంతోషంగా. అవునత్తయ్య, నాకు గుర్తొచ్చింది, కానీ వినయ్ ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థం కాక అడుగుతున్నాను. నిజంగా వినయ్ ఎక్కడికి వెళ్ళింది నాకు గుర్తు రావడం లేదు అని అంటుంది జగతితో వసు. అమ్మ, వినయ్ టూర్కి వెళ్ళిన విషయం వసుకి తెలీదు. అప్పుడు వసు రూమ్లో పడుకుంది, మనం మాత్రమే హాల్లో కూర్చుని మాట్లాడుకున్నాం. వినయ్ వాళ్ళ అక్కకి చెప్తాను అని అప్పుడు రూమ్లోకి వెళ్ళాడు, కానీ వసు నిద్రపోతుందని తిరిగి వెనక్కి వచ్చేశాడు. నాకు ఆ విషయం చెప్తే నేను తర్వాత చెప్తానులే మీ అక్కకి అని చెప్పాను. వసుకి చెప్పడానికి వెళ్ళాడు కదా, చెప్పాడేమో అని మీరు అనుకుని ఉంటారు, కానీ అప్పుడు వినయ్ వసుకి చెప్పలేదు, పడుకుందని తిరిగి వెనక్కి వచ్చేశాడు. నేను చెప్తాను అన్నాను, కానీ తర్వాత వసుకి చెప్పే సందర్భం రాక నేను చెప్పలేకపోయాను అని అంటాడు రిషి. అవునా రిషి, నేను వినయ్ చెప్పాడు కదా ఎలా మర్చిపోతుంది అని చాలా భయపడ్డాను, వసుకి మళ్ళీ మర్చిపోయిందేమో అని అంటుంది జగతి. వసు నవ్వుతూ, అదేం లేదత్తయ్య, వినయ్ నాకు చెప్తే నేను ఎందుకు మర్చిపోతాను? హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వినయ్ కనిపించకపోయేసరికి అసలు ఎక్కడికి వెళ్ళాడు వాడు అని అడిగాను మిమ్మల్ని అని అంటుంది వసు. అవునా వసు, నీకు వినయ్ చెప్పాడేమో అనుకున్నాను, సారీ వసు అని అంటుంది జగతి. అయ్యో దీనికి సారీ ఎందుకు అత్తయ్యా అని అంటుంది వసు. ఏం లేదు వసు, నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, నువ్వు మళ్ళీ మర్చిపోయావేమో అని చాలా భయపడ్డాను అని అంటుంది జగతి. పర్వాలేదులే అత్తయ్య, ఏం కాదులే, కానీ వినయ్ ఎప్పుడు వెళ్ళాడు టూర్కి, అసలు ఎక్కడికి వెళ్ళారు అని అంటుంది వసు.
నువ్వేం కంగారు పడకు వసు. వినయ్‌కి నేను కాంటాక్ట్‌లోనే ఉన్నాను. రోజు నాతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. 2 డేస్‌లో టూర్ అయిపోతుంది. వాడు వచ్చేస్తాడులే అని అంటాడు రిషి. అసలు కాలేజీ వాళ్ళు ఏ ఊరు తీసుకువెళ్లారు? ఎక్కడికి తీసుకువెళ్లారు? అని అంటుంది వసు. వైజాగ్ తీసుకువెళ్లారు. 2 డేస్‌లో వచ్చేస్తాడు. వాడి గురించి నువ్వేం టెన్షన్ పడకు. నైట్‌కి ఫోన్‌లో మాట్లాడిస్తాను అని అంటాడు రిషి. సరే రిషి గారు అని అంటుంది వసు. ఇంకా రిషి గారు అనేసరికి జగతి మహేంద్ర అలానే చూస్తూ ఉంటారు. రిషి మాత్రం 4+2 గారు అన్నందుకు 2 కదా 2 అని వేళ్ళు చూపిస్తూ సైగ చేస్తూ ఉంటాడు పనిష్మెంట్ ఎక్కువైందని. అయ్యో ఇవి పెరుగుతూనే ఉన్నాయే అంటూ తల పట్టుకుని నవ్వుకుంటూ ఉంటుంది వసు. జగతి మహేంద్ర వీళ్ళేదో లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు అని ఇంకా వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు. అమ్మ కోడలి పిల్ల, అల్లరి పిల్ల, ఒక్క నిమిషం ఎంత హడలిపోయామో తెలుసా? మళ్ళీ మర్చిపోయిందేంట్రా దేవుడా అని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అని నవ్వుతూ ఉంటాడు మహేంద్ర. ఆ మాత్రం టెన్షన్ పెట్టాలి కదా మావయ్య అని వసు కూడా నవ్వుతూ ఉంటుంది. జగతి రిషి కూడా నవ్వుతూ ఉంటారు. అలా సంతోషంగా నలుగురు కూడా నవ్వుకుంటూ ఉంటారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.